కొద్ది రోజుల నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. దివాన్ చెరువు సెంటర్ సమీపంలో పెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా జనాలకు కనిపించింది. పెద్ద పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇక ఓ చోట పెద్ద పులి తిరుగుతుండగా కారులో నుంచి కొంతమంది యువకులు వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాడాల దగ్గర పెద్ద పులి పాద ముద్రలు కనిపించడంతో అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. మొదటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన పెద్ద పులి ఇప్పుడు తూర్పు గోదావరిలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 1న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. పులి దాడిపై స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వారి వెనకాలే కనిపించింది. ఇక నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నందిపాడులోనూ పెద్ద పులి కలకలం సృష్టిస్తుంది. రేమానుకుంట వద్ద స్థానికులకు కనిపించింది. దీంతో ఉదయగిరి పరిసర ప్రాంతాల వారు భయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆకాశవాణి సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్ చెప్పండి. ఈ పెద్ద పులులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని పోలవరం మండలం ప్రాంతంలో బుట్టాయిగూడెం తదితర మండలాల్లో ఈ పెద్ద పులి సంచలనం కలిగించింది. అయితే ఈ పెద్ద పులి సుమారు 10 రోజుల పాటు ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలను నిద్ర లేకుండా చేయడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రజలంతా. అయితే రోజుకొక గేదెని రోజుకొక దూడని పై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటు ఒక పక్క ప్రజలను ఒక పక్క అటవీ శాఖ అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1వ తారీఖున ఈ పెద్ద పులి ఏలూరు జిల్లా నుంచి అటు రాజమండ్రి ఈస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి రూరల్ ఏరియాలో ఈ పెద్ద పులి సంచారం తిరిగే ప్రయత్నంలో అక్కడ ప్రజలు ఈ పెద్ద పులిని చూడటంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయటం జరిగింది. ఈ పెద్ద పులి ఈ రోజు నిన్న రాత్రి రాజమండ్రిలోని అతి సెంటర్ ప్రజలు ఎంతో మంది అక్కడ జన సంచారం ఎక్కువగా ఉండే దివాన్ చెరువు అంటే ఒక రాజమండ్రికి ఒక పెద్ద సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఈ దివాన్ చెరువు సెంటర్ కే ఈ పెద్ద పులి రావటం తీవ్ర కలకలం రేపింది. రాజమండ్రి ప్రజలు ఏ భయాందోళనకు గురవుతున్నారని మనం చెప్పుకుంటాం జరుగుతుంది. అయితే దివాన్ చెరువు ప్రాంతంలో ఈ పెద్ద పులి సంచారం రాత్రి సమయంలో వెళ్ళటం, అక్కడ కారులో నుంచి యువకులు ఈ పెద్ద పులి నడుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా రాజమండ్రి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేసింది. అదేవిధంగా థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.